ఏపీటీఎఫ్ జిల్లా విద్యా వైజ్ఞానిక మహాసభను విజయవంతం చేయాలని జిల్లా ఏపీటీఎఫ్ అధ్యక్షులు అల్లంపాటి సురేందర్ రెడ్డి కోరారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని పురమందిరంలో ఆయన ఏపీటీఎఫ్ జిల్లా వైజ్ఞానిక మహాసభలను సమీక్షిస్తూ అనంతరం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పిచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. అల్లంపాటి సురేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఏపీటీఎఫ్ నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ స్థాపించి 80 వసంతాలు పూర్తయిన సందర్భంగా రేపు అనగా 10వ తేదీ శనివారం నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో 80 వసంతాల వేడుకలు మరియు విద్యా వైజ్ఞానిక జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, అదే మాదిరిగా శాసన మండలి సభ్యులు కంచెర్ల శ్రీకాంత్ గారు, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ డైరెక్టర్ రామలింగం గారు, జిల్లా విద్యాశాఖ అధికారులు, సోదర ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, ఏపీటీఎఫ్ రాష్ట్ర బాధ్యులు అందరూ హాజరవుతున్నారు. ఈ మహాసభల్లో విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చర్చించి తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి జిల్లా నలుమూలల నుంచి దాదాపుగా 1500 మందికి పైగా ఉపాధ్యాయులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, విద్యారంగ అభిమానులు, ఫెడరేషన్ సానుభూతి పరులు అందరూ హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎం పిచ్చిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా శాఖ. రేపటి రోజున నెల్లూరు నగరంలో నడిబొడ్డులో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏర్పడి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా విద్యా వైజ్ఞానిక మహాసభలను నెల్లూరు జిల్లా శాఖ ఘనంగా నిర్వహిస్తుంది. కాబట్టి జిల్లాలో ఉండేటువంటి అన్ని మండల శాఖలు, ఏపీటీఎఫ్ శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరడమే.